Right. Good evening, everyone. Let's start today's session. So Good from evening. today, good evening. From today, I will be taking two sessions on magazine explanation, either Yojana Gani, Kurukshetra Gani, లేకపోతే అదర్ ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ కానీ డౌన్ టు ఎర్త్ కానీ వీటి నుంచి ప్రాబబ్లీ నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏముండొచ్చు, కొద్దిగా కొద్దిగా టఫ్గా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏముండొచ్చు, సినాప్సిస్ అవసరం కావాల్సినటువంటి క్వశ్చన్స్ ఏముండొచ్చు. నేను ఐ విల్ పిక్ దోస్ సెలెక్ట్ ఆర్టికల్స్ విచ్ వర్ నాట్ కవర్డ్ ఇన్ రెగ్యులర్ హిందూ ఆర్ రెగ్యులర్ సిలబస్. సో వాటిని నేను పిక్ చేసుకొని హ్యాండిల్ చేస్తాను. సో యా, సో దిస్ ఈజ్ సెప్టెంబర్ ఎడిషన్ ఆఫ్ యోజన. దీనిలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రావడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టిక్యులర్ ఎడిషన్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. ఉమెన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది ఆల్ ద ఆర్టికల్స్. సో యూ విల్ హ్యావ్ ఎ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ థింగ్స్. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ద ఫస్ట్ మనం లీడింగ్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో, లీడ్ ఆర్టికల్ ఫైటింగ్ ఫెమిసైడ్. సో అదే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం, అది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాట్లాడదాం, వినండి. రైట్, నా వాయిస్ వినిపిస్తుంది కదా? Yes, sir. రైట్. దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఈజ్ ఫైటింగ్ ఫెమిసైడ్ బై రంజన కుమారి. సో ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే we will be discussing the introduction, what is the context of this particular femicide, and later మనం ఏం మాట్లాడతామంటే ఫెమిసైడ్ అంటే డెఫినేషన్ ఏంటి, ఫెమిసైడ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో మాట్లాడతాం. అండ్ లేటర్ మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే ద వల్నరబిలిటీస్ ఫేస్డ్ బై ఉమెన్కి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి ప్రెజెంట్ ఉన్నటువంటి సొసైటీలో. అండ్ దాంతోపాటు ద మేజర్ ఛాలెంజెస్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డౌరీ డెత్స్. సో ఫస్ట్ మనం డౌరీ అనేది ఎందుకు ఉంది, అసలు డౌరీ అనేటటువంటి సిస్టమ్ అసలు సొసైటీలో ఎందుకు ఉంది, దాని రీజన్ ఏంటి, అది తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత డౌరీ డెత్స్ అనో కట్నం వేధింపుల ద్వారా ఎంతమంది చనిపోతున్నారు ఎలాగా. అండ్ లేటర్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సెక్స్ సెలెక్టివ్ అబోర్షన్స్. అమ్మాయి అయిన కారణంగా వాళ్ళని చంపేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు జెనోసైడ్ అంటే ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ బిలాంగ్ టు ఏ పర్టికులర్ ఎథ్నిసిటీ యూ విల్ బి కిల్డ్. అర్థమైందా? సో మనకి నాజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్యూస్ మీద ఎథ్నిక్ క్లిన్సింగ్ కి పాల్పడ్డారు. దాని అర్థం ఏంటి, ఇఫ్ యు ఆర్ ఏ నాజీ యూ విల్ బి కిల్డ్. అర్థమైందా? నువ్వు నాజీ, సారీ, ఇఫ్ ఆర్ ఏ జూ యూ విల్ బి కిల్డ్. నువ్వు యూదుడు అయితే నేను చంపేస్తాం. సో ఫెమిసైడ్ అంటే అర్థం ఏంటి, నువ్వు ఆడదానివైనంత మాత్రం, నువ్వు ఎలాంటి దానివైనా మాకేం సంబంధం లేదు, నువ్వు ఆడదానివైతే నీకు చంపేస్తాం. రైట్, దట్ ఈస్ వాట్ ఫెమిసైడ్, కిల్లింగ్ ఆఫ్ ఉమెన్. రైట్. సో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడతాం. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్, స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు గివ్ అవర్ సజెషన్స్, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వే ఫార్వర్డ్. సో ఈ ఆర్టికల్ చాలా కాంప్రహెన్సివ్ గా, కూలంకషంగా, డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం అనేది జరిగింది, డిఫరెంట్ ఇష్యూస్. సో జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ మనం ఆర్టికల్లో చెప్పిందే చెప్దాము, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడండి. సో ఇంట్రడక్షన్ లో చూడండి ఎంత కాంప్రహెన్సివ్ గా నీట్ గా రాశారు. Gender inequality remains at large throughout India and thousands of women face widespread social, cultural and economic discrimination within the family as well as the wider community. ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో ఇది ఇండియాలో చాలా ఎక్కువ మొత్తంలో, ముఖ్యంగా ఇండియన్ సొసైటీలో పాతుకుపోవడం అనేది జరిగింది. సో నాట్ ఓన్లీ అదర్ పీపుల్ అండి, అదర్ సొసైటీలో ఉండే వ్యక్తులే కాకుండా ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా ఆడవాళ్ళు సోషల్ డిస్క్రిమినేషన్, సామాజికంగా వాళ్ళు దూరం పెట్టడం అనేది జరుగుతుంది, వాళ్ళు డిస్క్రిమినేషన్ గురవడం అనేది జరుగుతుంది. కల్చరల్ డిస్క్రిమినేషన్, ఎకనామిక్ డిస్క్రిమినేషన్, ఈవెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో ఎకనామిక్ ఇంక్లూజివ్నెస్ కూడా సాధ్యపడట్లేదు. ఆల్ ద మోర్ ద ఆన్గోయింగ్ పాండమిక్ హ్యాస్ ఎఫెక్టెడ్ ఉమెన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఉమెన్ మీద చాలా ఎఫెక్ట్ అనేది, చాలా ఇంపాక్ట్ అనేది ఈ పాండమిక్ చూపించింది అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ దే స్పోక్ అబౌట్ డిఫరెంట్ వల్నరబిలిటీస్ ఫర్ ఉమెన్ యొక్క వల్నరబిలిటీస్ గురించి ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. వీటన్నింటినీ మనం మాట్లాడదాం. వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, ఇది చాలా కీవర్డ్ అండి, వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్. వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్
ఈజ్ ఎ గ్రోయింగ్ కన్సర్న్ త్రూఅవుట్ ద రీజియన్ అండ్ విత్ ఇన్ సౌత్ ఏషియా, సౌత్ ఏషియన్ రీజియన్ లో విపరీతంగా పెరగడం అనేది జరిగింది. మీకు సింపుల్ గా ఒక క్వశ్చన్ అడగొచ్చు, వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ఈజ్ ఎ గ్రోయింగ్ కన్సర్న్ త్రూఅవుట్ ద రీజియన్, డిస్కస్ అనొచ్చు. లేకపోతే ఫెమిసైడ్ ఈజ్ ఎ గ్రోయింగ్ కన్సర్న్ త్రూఅవుట్ ది సౌత్ ఏషియన్ రీజియన్, డిస్కస్ అని చెప్పి అనొచ్చు. అర్థమైంది? అలాంటి వాటికి మీకు ఈ క్వశ్చన్ ఏదైతే, మీకు ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్, ది సౌత్ ఏషియా ఈజ్ హోమ్ టు 1/5 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. ప్రపంచ జనాభాలో ప్రతి 5గురిలో ఒకరు సౌత్ ఏషియాలోనే ఉండడం అనేది జరిగింది. అండ్ వైలెన్స్ ఆర్ ద రిస్క్ ఆఫ్ వైలెన్స్ పెర్మియేట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్. సో ఆడవాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు వాళ్ళు చాలా వల్నరబిలిటీస్ ఫేస్ చేయడం అనేది జరిగింది. So here the author is trying to put forward the context, set the mood of this particular article. So ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సోషల్ ఇష్యూస్ అండ్ దాంతోపాటు సొసైటీ రిలేటెడ్ ఆర్టికల్స్ ని యు నీడ్ టు ఇంట్రడ్యూస్ ద వల్నరబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్. ఎప్పుడైనా దాంతో మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. యు నీడ్ టు సెటప్ ద మూడ్, యు నీడ్ టు ప్రిపేర్ ద అదర్ కైండ్ దట్ I am going to talk about the vulnerabilities. I am going to raise some డార్క్ ఇష్యూస్ అండ్ డార్క్ స్పాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ సొసైటీ. ఈ సొసైటీలో, సమాజంలో ఉన్నటువంటి నల్లటి మచ్చలు నేను ఎత్తి చూపించబోతున్నాను ఈ ఆన్సర్ లో, జాగ్రత్తగా చూసుకో అని ఇంట్రడక్షన్ లో మీరు చెప్పగలగాలి. అదే దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు రైట్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ లో చూడండి, జెండర్ ఇన్ఈక్వాలిటీని టచ్ చేయడం అనేది జరిగింది. వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, ఈ 2 టెర్మినాలజీస్ ని, 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ని ఇక్కడ టచ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫెమిసైడ్? ఫెమిసైడ్ అంటే అర్థం ఏంటండి, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి, the term femicide was originally defined as killing of women. ఆడది అయినంత మాత్రాన నువ్వు చంపేస్తావు అన్నట్టు. బట్ it has been adopted over time to represent act of killing women because of their gender. చెప్పానా? నీకు స్త్రీ ద్వేషం ఉందనుకోండి, అంటే నువ్వు ఆడదానివి, ఒకవేళ అంటే ఆడదంటే నీకు పడకపోతే నువ్వు ఆడదాన్ని చంపేస్తే దాన్ని ఫెమిసైడ్ అంటారు. సో ఎథ్నిక్ క్లెన్సింగ్ అంటే ఏంటి? ఇఫ్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ ఎథ్నిక్ గ్రూప్ యూ విల్ బి కిల్డ్. సో జెనసైడ్ అన్నా అదే. ఇఫ్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ జెనర్ దెన్ యూ విల్ బి కిల్డ్. రైట్, దట్ ఈస్ వాట్ జెనసైడ్, దిస్ ఇస్ వాట్ ఫెమిసైడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, సో ఫెమిసైడ్ లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ క్రైమ్స్ ఏంటి అంటే సెక్షువల్ మర్డర్స్, డొమెస్టిక్ వైలెన్స్, కల్చరల్ వైలెన్స్, అంటే వైలెన్స్ దట్ వాజ్ లేబుల్డ్ యాజ్ గుడ్ బై ద కల్చర్. కల్చర్ ఆ వైలెన్స్ ని ఓకే చెప్తుంది. ఇప్పుడు సపోజ్ మన ఆఫ్రికన్ కంట్రీ ఉంది. ఆఫ్రికన్ కంట్రీలో మీరు ఎప్పుడైనా చూసారా పెదవి కట్ చేసుకొని ఆ మధ్యలో ఒక పాత్ర పెట్టుకుంటారు ఆడవాళ్ళు? ఎప్పుడైనా చూసారా? సమ్ ట్రైబ్స్ లో, రైట్, ఇఫ్ యూ గో అక్రాస్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ సంథింగ్. సో అక్కడ కల్చర్ అనేటటువంటిది ఇట్ ఈస్ మోస్ట్ ఆ కల్చర్ అది ఓకే చెప్తుంది, ఆడవాళ్ళు అలాగే ఉండాలి అని చెప్తుంది. బట్ ఎంత ఎంత పెయిన్ గురవుతారు, ఎంత కష్టానికి గురవుతారు. బట్ కానీ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్. కల్చర్ ఈస్ గివింగ్ దట్ అల్టిమేట్ లెజిటిమసీ టు దట్ పర్టికులర్ ప్రాక్టీస్. సో ఇక్కడ వైలెన్స్ కూడా కల్చర్ ఏం చేస్తుంది? ఆ లెజిటిమసీ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది. సిన్స్ ఇండియన్ కల్చర్ ఈస్ సెంటర్డ్ అరౌండ్ పేట్రియార్కీ, సో పితృస్వామిక వ్యవస్థ చుట్టూ ఇండియన్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది తిరగడం వల్ల ఏం జరుగుతుంది? మగవాడు ఆ అమ్మాయిని కొట్టడం కానీ తిట్టడం కానీ అది ఒక లెజిటిమేట్ థింగ్ అయిపోవడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్ అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అందుకే మా భర్త నన్ను కొట్టాడండి అని పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు ఏం చేస్తారో తెలుసా? సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి లోపలేయడానికి ప్రయత్నించరు. అమ్మా ఆడపిల్ల నువ్వే సర్దుకోవాలమ్మా అంటారు. చాలా ఈజీగా అనేస్తారు. మీరు గమనించారా? ఆడపిల్ల ఇలాగే ఉండాలి, ఆడపిల్ల అలాగే ఉండాలి అని మాట్లాడడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వాట్ కల్చరల్ వైలెన్స్ దట్ వాజ్ లెజిటిమైజ్డ్ బై ద కల్చర్. సో ఇవన్నీ మీకు ఫెమిసైడ్ కింద రావడం అనేది జరుగుతుంది. 2020లో ముఖ్యంగా పాండమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఇయర్ లో ఏకంగా 53% రైజ్ అనేది చూడడం అనేది జరిగిందంట ఇన్ ద క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్ మీద క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఎగనెస్ట్ గా ఉమెన్ మీద క్రైమ్స్ నేరాలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరగడం అనేది జరిగింది. అండ్ ఉమెన్ మీద చాలా ఫార్మ్స్ ఆఫ్ వైలెన్స్, ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి దిస్ ఆనర్ కిల్లింగ్స్ ఈజ్ ఆల్సో ఏ కల్చరల్ వైలెన్స్ అండి. సో కల్చర్ లో ఒక భాగం ఏంటి అంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, అంటే డివిజన్ ఆఫ్ అవర్ సొసైటీ ఇంటూ డిఫరెంట్ లేయర్స్ ఆన్ ఏ హైరార్కల్ మేనర్. సో క్యాస్ట్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్.
కుల ప్రాతిపదికన వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందని చెప్పి అమ్మాయిని నువ్వు విక్టిమ్ చేసావు అనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఏ కల్చరల్ వైలెన్స్. కల్చర్ ఈస్ లెజిటిమైజింగ్ దట్ పర్టికులర్ వైలెంట్ యాక్టివిటీ. అండ్ దాంతో పాటు దౌరీ డెత్స్. సో ఇక్కడ ఏం మారింది ప్రెజెంట్ డే సొసైటీలో, దౌరీ ఇవ్వడం అనేది బ్రైడ్ వాళ్ళకి ఒక ఒక మ్యాండేటరీ థింగ్ గా మారడం అనేది జరిగింది. గ్రూమ్ కి అది ఒక రైట్ గా మారడం అనేది జరిగింది. అసలు దౌరీ, వై దౌరీ ఇస్ ఇన్ ప్రాక్టీస్? సొసైటీలో ఏది ఉన్నా దానికి ఒక రీజన్ అనేది తప్పకుండా ఉంటుందండి. అదే సొసైటీలో ఏ ప్రాక్టీస్ అనేది ఫాలో అవుతున్నా, ఇట్ సర్వ్స్ ఎ పర్టికులర్ ఫంక్షన్ టు దట్ పర్టికులర్ సొసైటీ. వై దౌరీ ఇస్ ఇన్ ప్లేస్ ఇన్ ద సొసైటీ దెన్? వాట్ ఫంక్షన్స్ దిస్ దౌరీ సర్వ్? ఎందుకు దౌరీ ఉంది? కట్నం, బ్రైడ్ ప్రైస్ అంటే ఏంటి? కన్యా శుల్కము. దౌరీ అంటే ఏంటి? వినిపిస్తోందండి నా వాయిస్? ఎగ్జాక్ట్లీ, వరకట్నము అంటాం. బ్రైడ్ ప్రైస్ ఎందుకుంది? మనకి ఒకప్పుడు అమ్మాయిలు పని చేసేవాళ్ళండి. ఆవుల తాలూకు పాలు పితకడం కానీ, లేకపోతే గడ్డి వేయడం కానీ, ఇలాంటి పనులు చేసేవాళ్ళు. బ్రైడ్ ప్రైస్ అంటే ఏంటి అంటే, ఇది చూడండి, గ్రూమ్స్ తాలూకా ఫ్యామిలీ బ్రైడ్ తాలూకా ఫ్యామిలీకి ఇచ్చేటటువంటి డబ్బు. గ్రూమ్ తాలూకా ఫ్యామిలీ బ్రైడ్ తాలూకా ఫ్యామిలీకి ఎందుకు డబ్బు ఇవ్వడం అనేది జరిగేది అంటే, బ్రైడ్ ఒక ఎకనామికల్ ఫంక్షన్ సర్వ్ చేసేది వాళ్ళ తాలూకా పుట్టింట్లో. ఒకవేళ బ్రైడ్ గ్రూమ్ తాలూకు ఇంటికి వెళ్ళిపోతే, దిస్ బ్రైడ్ హోమ్ ఏదైతే ఉంటుందో, దే విల్ లూజ్ ఎ కపుల్ ఆఫ్ హ్యాండ్స్, ఏ పెయిర్ ఆఫ్ హ్యాండ్స్ టు వర్క్ ఫర్ దెమ్. సో దట్ ఈస్ ద రీజన్ వై బ్రైడ్ ని గ్రూమ్ తాలూకు ఇంటికి పంపిస్తున్నందుకు, ఇప్పుడు బ్రైడ్ తర్వాత ఎక్కడ వర్క్ చేస్తుంది? గ్రూమ్ తాలూకు ఇంట్లో వర్క్ చేస్తుంది. సో అందుకే దే హ్యావ్ టు గివ్ సమ్ మనీ. ఎప్పుడైతే ఆడవాళ్ళు ఫినాన్షియల్లీ డిపెండెంట్ అయిపోవడం అనేది జరిగిందో, దీస్ ఎకనామిక్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం ఆపేశారు, దెన్ వాట్ హ్యాపెండ్? దౌరీ అనేది రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఆడది భారంగా మారింది పెళ్లి కొడుక్కి. సో ఆడదాన్ని భరించడానికి ఆడదాని ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, అమ్మాయి తాలూకు ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఎంతో కొంత డబ్బు ఇవ్వాల్సి రావడం అనేది జరిగింది. ఎవ్రీ సొసైటీలో ఒక రీజన్ ఉంటుందండి, అర్థమైందా? ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కి ఒక రీజన్ ఉంటుంది, అర్థమైందా? దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ. These are important aspects that were discussed in this particular article. అందుకే డిస్కస్ చేస్తున్నాను, వినండి. ఫ్రెటర్నల్ పాలియాండ్రీ. ఫ్రెటర్నల్ పాలియాండ్రీ ఈజ్ ఎ కల్చరల్ ప్రాక్టీస్. పాలియాండ్రీ అంటే ఏంటి చూడండి. పాలిగైనీ అంటే ఏంటి అంటే, ఒకరికంటే ఎక్కువ పార్ట్నర్స్ ని కలిగి ఉండడం. పాలిగైనీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పాలిగమి. పాలిగమి అంటే ఏంటి? ఒక భార్య కంటే ఎక్కువ భార్యని కలిగి ఉండడం. పాలియాండ్రీ అంటే ఏంటి? ఒక భర్త కంటే ఎక్కువ భర్తల్ని కలిగి ఉండడం, అర్థమైందా? సో ఇక్కడ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ. ఫ్రెటర్నల్ పాలియాండ్రీకి ఎగ్జాంపుల్ ద్రౌపది. చెప్పండి, ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అంటే ఏమవుతున్నట్టు? ఎగ్జాంపుల్ బట్టి చెప్పండి, తెలుసా? ఒక అమ్మాయి తన బ్రదర్స్ అందరినీ పెళ్లి చేసుకోవడం, ఒక అమ్మాయి బ్రదర్స్ ని పెళ్లి చేసుకోవడం, రైట్? వై దిస్ సిస్టమ్ వాజ్ ప్రాక్టీస్? ఇది హిమాలయన్ రీజియన్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్. ఒక్క అమ్మాయి అన్నదమ్ములందరినీ పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. బికాస్ హిమాలయన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ డివిజన్ ఆఫ్ ల్యాండ్ అనేది అసాధ్యం. ల్యాండ్ అనేది డివైడ్ అవ్వడం అసాధ్యం. సో పెళ్ళైన తర్వాత ఏం చేయాలి? ఆస్తి అనేది పంపకం అనేది జరగాలి. సో హిమాలయన్ ఏరియాస్ లో ల్యాండ్ అనేది డివైడ్ చేయడం కష్టం కాబట్టి, ఈ అన్నదమ్ములందరికీ ఒకే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు, అర్థమైందా? సో ఫ్యామిలీ అనేది విడిపోదు కాబట్టి. సో దట్ ఈస్ హౌ దట్ కల్చరల్ ప్రాక్టీస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో సొసైటీలో ఉన్నటువంటి ప్రతి సిస్టము ఒక ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో దౌరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, దౌరీ వైలెన్స్ ఏదైతే ఉంటుందో, అది పెరగడం అనేది జరుగుతుంది. దౌరీ వైలెన్స్ తగ్గాలంటే ఏం చేయాలి ఇక్కడ చెప్పండి? ఇక్కడ దీన్ని బట్టి, ఎగ్జాంపుల్ బట్టి, ఈ అనాలిసిస్ బట్టి, అమ్మాయిలు ఎకనామికల్ పార్టిసిపేషన్. ఎగ్జాక్ట్లీ, ఎకనామికల్ గా ఒక వ్యక్తి మీద డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి, రైట్? సార్ మరి ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు అటువైపు ఎకనామికల్ గా ఇండిపెండెంట్ గానే ఉంటున్నారు కదా సార్ అంటే, ఏదైనా ఒక సోషల్ చేంజ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ అవ్వదు, స్లోగా సోషల్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు చదువుకుంటూ అమ్మాయిలు తమకంటూ ఓన్ స్థానాన్ని సంపాదించుకున్నారు అనుకోండి. సో ఓవర్ ద టైమ్ దిస్ డౌరీ సిస్టమ్ విల్ నాట్ బి ఇన్ ప్లేస్. ఈ వరకట్న విధానం ఏదైతే ఉంటుందో అది మనం సొసైటీలో రేపు పొద్దున చూడము, అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దౌరీ సిస్టమ్ కి, దౌరీ డెత్స్ పోవాలంటే ముందు అమ్మాయిలు చదువుకోవాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. మీకు ఆ లాజిక్ అనేది మీరు బిల్డ్ చేయడానికి చెప్పాను. అండ్ ఇంకా ఇంపార్టెంట్, ఇండియాలో ఉన్నటువంటి సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్. సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అంటే
అమ్మాయిని తెలిస్తే అబార్ట్ చేయడం. ఎగ్జాక్ట్లీ రైట్. ఇన్ఫాంటిసైడ్స్, అమ్మాయి పుడితే అమ్మాయిని చంపేయడం. డొమెస్టిక్ వైలెన్స్, విచ్ హంటింగ్. ఒక అమ్మాయి సెక్షువల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయి, డిజైర్ ఏదైతే ఉంటుందో దానికి ఒప్పుకోపోయింది అనుకోండి, ఒక బలమైనటువంటి వ్యక్తి, ఒక పవర్ఫుల్ వ్యక్తికి, ఆ అమ్మాయి మీద విలేజ్ ఏరియాస్ లో ఏం చేస్తారంటే ఆవిడ ఒక విచ్ అనేటటువంటి ఒక మంత్రసాని అని ఒక లేబుల్ వేస్తారండి. లేబుల్ వేసి ఆవిడని తరిమి తరిమి కొడతారు. కొంతమంది జుట్టు పీకేస్తారు, కొంతమంది పళ్ళు పీకేస్తారు, కొంతమంది రాళ్లతో కొడతారు, కొంతమంది నగ్నంగా నూడుగా ఊరంతా పెరేడ్ చేపిస్తారు. సో దిస్ ఈజ్ విచ్ హంటింగ్. విచ్ హంటింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సోషల్ ప్రాబ్లం. ముఖ్యంగా దిస్ నార్త్ ఇండియన్ స్టేట్స్ లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే విచ్ హంటింగ్. రైట్. సో ఆడవాళ్ళ మీద ముద్రేసి వాళ్ళని చేయడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెమిసైడ్ కింద రావడం అనేది జరుగుతుంది. రైట్. యూ కెన్ మెన్షన్ ఆల్ దీస్ థింగ్స్, ఫెమిసైడ్ యొక్క డెఫినేషన్ అండ్ ఫెమిసైడ్ కింద ఏవేవి వస్తాయి అండ్ హౌ వల్నరబుల్ ఈజ్ ఇండియా ఆన్ అకార్డింగ్ టు ఫెమిసైడ్, అది మీరు దీనిలో రాయాలి. అండ్ నెక్స్ట్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్, మనం ఏం మాట్లాడుకున్నాం స్ట్రక్చర్ లో చెప్పండి అమ్మా. ఆల్ దీస్ వల్నరబిలిటీస్, ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? మొదటి ఇంపార్టెంట్ డొమెస్టిక్ వైలెన్స్, తర్వాత ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్. అంటే భర్తే కాకపోయినా మనకి అదర్ లవర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హెరాస్ చేస్తూ ఉంటారు, విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, అబ్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి జరుగుతుంది. అండ్ దాంతోపాటు సెక్షువల్ అండ్ జెండర్ బేస్డ్ వైలెన్స్. సో ఆడది అని పేరు చెప్పి వైలెన్స్ లోను వైలెంట్ గా వాళ్ళతో బిహేవ్ చేయడం. అండ్ దాంతోపాటు విత్డ్రాల్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన COVID-19 వల్ల చాలా మంది చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి గర్ల్స్ ని చదివించడం మానేయడం అనేది జరిగింది. సో తక్కువ ఏజ్ కి పెళ్లి చేసేసారు. రైజ్ ఇన్ ఇన్సిడెన్సెస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ ఆర్ ఎర్లీ మ్యారేజెస్. చైల్డ్ మ్యారేజెస్ అనేవి విపరీతంగా పెరగడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఎకనామిక్ సెక్లూజన్, అంటే ఎకానమీలో వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి తరిమేయడం అనేది జరిగింది. అంటే వర్క్ ప్లేసెస్ నుంచి వాళ్ళు తొలగించడం అనేది జరిగింది. జాబ్ లాసెస్ ఏవైతే ఉన్నాయో జాబ్ కట్టింగ్స్ అనేది జరగడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వాళ్ళకి ఎక్స్టెండెడ్ వర్క్ టైం అనేది ఉంది. ముఖ్యంగా ఇంట్లో డొమెస్టిక్ వర్క్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, కేర్. అండ్ దాంతోపాటు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉంటుందో ఈ పనులు కూడా చేసుకుంటూ పాపం వాళ్ళకి చాలా చాలా టార్చర్ అనేది COVID-19 అది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వల్నరబిలిటీస్ ఫేస్డ్ బై ద ఉమెన్ ఇన్ ఇండియా. అర్థమైందా? నౌ లెట్ us look at domestic violence. Is domestic violence is still a problem in India? సో అందరూ చదువుకుంటున్నారు, అందరూ మంచి బాగా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్తున్నారు. సో ఈ టైంలో డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఉందా అంటే ఎస్, మెనీ ఫ్యామిలీస్ లో డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఉంది. అర్థమైందా? సో ఫ్యామిలీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఫ్యామిలీ యాజ్ అ సోషల్ ఇన్స్టిట్యూషన్, ఇట్ సర్వ్స్ మెనీ ఫంక్షన్స్ అండి. చాలా ఫంక్షన్స్ సర్వ్ చేస్తుంది. ఏ విధంగా ఫంక్షన్స్ సర్వ్ చేస్తుంది? మనకి చిన్నప్పుడు మనం పుట్టగానే మనకి లాంగ్వేజ్ అనేది తెలియదు. మనకి కల్చర్ ఏదైతే ఉంటుందో కల్చర్ ని ఫ్యామిలీ నేర్పిస్తుంది. కామన్ బిలీఫ్స్, నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫ్యామిలీయే మనకి నేర్పించడం అనేది జరుగుతుంది. మనకి నడక రానటువంటి సమయంలో కూడా మనల్ని నర్చర్ చేస్తుంది ఫ్యామిలీ. రైట్. అండ్ దాంతోపాటు ఫ్యామిలీ నుంచి మనకి ఎకనామికల్ సపోర్ట్ ఉంటుంది. సో చిన్నప్పుడు మీ ఫీజులని మీ ఫాదర్స్ ఇంట్లో వాళ్ళే కట్టేవాళ్ళు. దాంతోపాటు మారల్ సపోర్ట్ అనేది ఉంటుంది. రైట్. మారల్ సపోర్ట్ అనేది ఉంటుంది. మారల్లీ మీకు సపోర్ట్ చేస్తారు. ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది. ఎథికల్ సపోర్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎథికల్ డైలమా, మీరు ఒక డైలమాలో ఉంటే మీకు సొల్యూషన్ తో వాళ్ళు ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఇన్ ద టైమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అండి, ఎమర్జెన్సీ కండిషన్స్ లో కూడా ఫ్యామిలీ అనేది మీకు చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది, మీ అండగా ఉండడం అనేది జరుగుతుంది. రైట్. సో ఫ్యామిలీ సర్వ్స్ మెనీ ఫంక్షన్స్. కానీ దిస్ ఫ్యామిలీ సిస్టమ్ ఈస్ వెరీ బయాస్డ్ టువర్డ్స్ ఉమెన్ అండి. ఉమెన్ కి మాత్రం బయాస్డ్ గా ఉండడం అనేది జరిగింది. So this family doesn't represent a safe or protective unit for women, and rather than it reinforces wider patterns of gender discrimination. So gender discrimination తో అమ్మాయి అమ్మ నువ్వు అలా బయటికి వెళ్ళకూడదు, అమ్మాయి అమ్మ నువ్వు ఈ పని చేయకూడదు, అమ్మాయి అమ్మ నువ్వు ఆ పని చేయకూడదు, అమ్మాయి అమ్మ నువ్వు కార్ డ్రైవింగ్ నేర్చుకోకూడదు. సో ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తారు. అండ్ దే ఆర్ ఆల్సో లెజిటిమైజింగ్ వైలెన్స్ ని కూడా లెజిటిమైట్ చేస్తున్నారు. దిస్ కల్చర్ ఇస్ లెజిటిమైజింగ్ వైలెన్స్. దోస్ ఆర్ కల్చరల్ వైలెన్స్ అని కూడా మనం చెప్పడం అనేది జరిగింది. ఎందుకు? ఉమెన్ ని కంట్రోల్ చేయడానికి. సిన్స్ వి ఫాలో ఏ పేట్రియార్కీ, పితృస్వామిక విధానం ఫాలో అవుతాం, వేర్ మేల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సుపీరియర్ దాన్ ఫిమేల్.
సొసైటీ అనేది ఈ థీమ్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ సొసైటీ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ద సుప్రీం థీమ్, పెరమౌంట్ థీమ్, దట్ ఈస్ పేట్రియార్కీ. పేట్రియార్కీ అని సొసైటీలో ఎన్ష్యూర్ చేయాలి అంటే ఏం చేయాలి? మెన్ తాలూకు డామినెన్స్ అనేది ఉండాలి. సో అందుకోసం అని చెప్పి మెన్ ఉమెన్ మీద వైలెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ రీసెంట్ గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉంటుందో, దే కేమ్ అప్ విత్ ఎ రిపోర్ట్ అండి. వాళ్ళు ఏమొచ్చారంటే 34% ఆఫ్ ద ఉమెన్ ఫ్రమ్ 15 to 49 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 15 నుంచి 49 వయసు గల ఉండేటటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎట్ ఎనీ పాయింట్, ఎట్ సమ్ పాయింట్ వైలెన్స్ అనేది ఫేస్ చేశారు. అండ్ మ్యారీడ్ ఉమెన్ గమనిస్తే 37% ఆఫ్ ద మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు 37% ఈ వైలెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. మీకు తెలుసా 99% ఆడవాళ్ళు, బయటికి చాలా మంది చెప్పరు. 99% ఉమెన్ విల్ ఫేస్ దిస్ సెక్షువల్ అసాల్ట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, లేకపోతే ఫ్రెండ్స్ నుంచి కానీ, లేకపోతే హయ్యర్ పొజిషన్ లో ఉండేటటువంటి వాళ్ళు, కేర్ చూపించాల్సినటువంటి పీపుల్ లైక్ డాక్టర్స్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ, లేకపోతే దీస్ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వీళ్ళు కూడా చాలా దీనికి పాల్పడడం అనేది జరుగుతుంది ఆడవాళ్ళ మీద. రైట్. అండ్ చాలా డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో దే ఆర్ అండర్ రిపోర్టింగ్ అండి, బికాస్ ఉమెన్ ఆర్ వెరీ నోన్ ఫర్ బేరింగ్ ఆల్ దేర్ ఆర్ట్స్ ఇన్ సైలెన్స్, బేరింగ్ ఆల్ దేర్ పెయిన్ ఇన్ సైలెన్స్. సో వాళ్ళ బాధ అంతా సైలెన్స్ లోనే ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అందుకే మనకి ఇండియాలో డైవర్స్ రేట్ అనేది తక్కువ అమెరికాతో కంపేర్ చేస్తే. రైట్. ఇండియాలో డైవర్స్ రేట్ అనేటటువంటి చాలా చాలా తక్కువ, ఎందుకంటే ఉమెన్ అన్హ్యాపీ మ్యారేజెస్ లోనే సైలెంట్ గా బతికేయడానికి చూస్తారు. అండ్ దాంతో పాటు క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్, మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ 92.9% అవి పెండింగ్ లోనే ఉండడం అనేది జరిగింది. రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్. నేను చెప్పేది ఫాలో అవ్వగలుగుతున్నారండి ఎవ్రీవన్? Yes. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డౌరీ డెత్స్. నేను జూమ్ లో ఉండను, వీలైతే ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్తూ ఉండండి సమాధానాలు అడిగి. చూడండి, దిస్ డౌరీ సిస్టమ్ ఆల్సో రీఎన్ఫోర్సెస్, ఆల్సో స్ట్రెంథెన్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ అండి. ఆడవాళ్ళకి వ్యతిరేకంగా వివక్ష ఏదైతే ఉంటుందో దాన్ని ఇది స్ట్రెంథెన్ చేయడం అనేది జరుగుతుంది. డౌరీ రిలేటెడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరుగుతున్నాయి. సో దే ఆర్ కాంప్రమైజింగ్ ఉమెన్స్ ప్రొటెక్షన్ అండి, ఉమెన్స్ సేఫ్టీని కాంప్రమైజ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ డౌరీ డెత్స్ ఆర్ వెరీ ప్రివలెంట్ ఇన్ సౌత్ ఏషియా, ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్ అండ్ నేపాల్ అండ్ దాంతో పాటు బంగ్లాదేశ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉంటుందో ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆన్ ఎన్ యావరేజ్ ఎవ్రీ అవర్ ఏ ఉమెన్ సకమ్స్ టు డెత్ ఇన్ ఇండియా. సో 1 woman per hour. సో డౌరీ డెత్స్ వల్ల ఒక ఉమెన్ ప్రతి గంటకి ఒక ఆడవాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ వెరీ ఇల్లీగల్ ప్రాక్టీస్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ త్రూ అవుట్ ద కంట్రీ, నాట్ ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కాదు, ఐపీఎస్ ఆఫీసర్స్ కాదు, డాక్టర్స్ కాదు, అందరూ ఈ డౌరీ ఏదైతే ఉంటుందో ఈ సిస్టమ్ ని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద హీనస్ ప్రాక్టీస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. సో త్రూ అవుట్ సౌత్ ఏషియాలో ఈ ప్రాక్టీస్ అనేది ఉంది, ముఖ్యంగా ఇండియాలో ఈ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఫాలో అవుతారు బికాస్ ఆఫ్ పేట్రియార్కీ, పితృస్వామిక విధానం వల్ల. రైట్. ఇదొకటి. అండ్ దాంతో పాటు మీసోగైనీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. మీసోగైనీ అంటే స్త్రీ ద్వేషము అని చెప్పి అర్థం. ఆడది పుట్టినంత మాత్రం నువ్వు కోపం తెచ్చుకున్నావు అనుకోండి, దాని స్త్రీ ద్వేషము అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్. సమ్ పీపుల్ విల్ బి లైక్ దట్. రైట్. మా అత్తగారు ఉంటారు, అమ్మాయి అంటే ఆవిడకి నచ్చదు మామూలుగా. నో, షీ ఆల్వేస్ ఆస్క్ ఫర్ మెన్, అంటే బాయ్. సో బాయ్ కావాలి అని మా అత్తగారు అంటా ఉంటారు. షీ నెవర్ లైక్స్ గర్ల్స్ అనమాట. సో కొంతమంది అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళ వల్ల కూడా ఎక్కువగా దీస్ ఉమెన్ కి ఉమెన్ మీద ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం అనేది జరుగుతుంది. రైట్. వాట్ వర్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్? సో గవర్నమెంట్ ఎటువంటి మెజర్స్ తో ముందుకు రావడం అనేది జరిగింది? ద ఫస్ట్ మెజర్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961.
1961లో వరకట్నాన్ని ప్రొహిబిట్ చేయడానికి ఈ చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్ 1994 యాక్ట్ 1994. సో ఇది ఏం ప్రొహిబిట్ చేస్తుంది? సో ప్రీనాటల్ టెక్నాలజీస్ అండి, ఫీటస్ యొక్క సెక్స్ ని డిటర్మైన్ చేసేటటువంటి టెక్నాలజీ వాడకూడదు. పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అనేటటువంటి విషయాన్ని ఏ డాక్టర్ చెప్పకూడదు, ఎవరు అడగకూడదు కూడా. బోత్ విల్ బి క్రైమ్. అండ్ దాంతో పాటు ఆనర్ కిల్లింగ్స్ ఎగెనెస్ట్ గా కూడా ఇండియన్ పీనల్ కోడ్ లో డిఫరెంట్ ప్రొవిజన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఐపీసీలో డిఫరెంట్ సెక్షన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. బట్ ఆనర్ కిల్లింగ్ మీద గవర్నమెంట్ ఒక కాంప్రహెన్సివ్ యాక్ట్ అనే చట్టం అనేది తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. ఈవెన్ విచ్ హంటింగ్ మీద కూడా ఒక చట్టం అనేది తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. అస్సాం గవర్నమెంట్ ఆల్రెడీ ఒక చట్టం తీసుకొచ్చింది. బట్ సెంట్రల్ స్టేజ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేజ్ లో పార్లమెంట్ ఒక కాంప్రహెన్సివ్ గా ఒక చట్టంతో ముందుకు రావాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ దాంతో పాటు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉమెన్ కి ఎడ్యుకేట్ చేస్తున్నాయి వాళ్ళ తాలూకా రైట్స్ గురించి. అండ్ దాంతో పాటు ఉమెన్ కి సపోర్ట్ కూడా చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ డిఫరెంట్ లెజిస్లేచర్స్, పార్లమెంట్ లో కానీ లేకపోతే స్టేట్ లెజిస్లేచర్స్ లో కానీ లేకపోతే లోకల్ గవర్నమెంట్స్ లో కానీ ఉమెన్ కి రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో అది పెంచడం అనేది జరిగింది. రైట్. సో రీసెంట్ గా ఇన్ ద ఇయర్ 2020లో ఇండియా ర్యాంక్ 142 అమాంగ్ 193 కంట్రీస్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఇన్ పార్లమెంట్. పార్లమెంట్ లో ఉమెన్ యొక్క పర్సంటేజ్, ఉమెన్ యొక్క ఎంతమంది ఉమెన్ ఉన్నారు అని తీస్తే 142వ స్థానంలో భారతదేశం ఉండడం అనేది జరిగింది. కానీ ఇన్ని ఎఫర్ట్స్ అనేవి ఉన్న ఫెమిసైడ్ ఇంకా భారతదేశంలో ఉంది. ఫెమిసైడ్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, డౌరీ డెత్స్ కానీ, దీస్ ఆనర్ కిల్లింగ్స్ కానీ, విచ్ హంటింగ్ కానీ, లేకపోతే దీస్ సెక్స్ డిటర్మినేషన్ ఏదైతే ఉంటుందో దాని వల్ల, సో ఇలా చాలా చాలా ఉండడం అనేది జరిగింది. రైట్. సో ఇండియన్ సొసైటీలో ఇది కంప్లీట్ గా ఈ జెండర్ బేస్డ్ వైలెన్స్ అండ్ ఫెమిసైడ్ ఏదైతే ఉంటుందో అది పాతుకుపోయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ హిండరింగ్ గవర్నమెంట్స్ పాత్ టు అచీవ్ ఈక్వాలిటీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. సో జెండర్ ఈక్వాలిటీని అచీవ్ చేయడానికి అది ఒక అడ్డంకిగా నిలబడడం అనేది జరిగింది. చాలా లాస్ అండ్ పాలసీస్ వచ్చినప్పటికీ, జెండర్ ఈక్వాలిటీని సపోర్ట్ చేయడానికి వచ్చినప్పటికీ ఉమెన్ ఇంకా వైలెన్స్ కి, అబ్యూస్ కి గురవుతూ, ఉమెన్ ఇంకా అసిస్టెన్స్ వేరే భర్త మీద కానీ లేకపోతే తల్లిదండ్రుల మీద కానీ అన్నదమ్ముల మీద కానీ ఆధారపడుతున్నారంటే దానికి కారణం ఏంటి అంటే బెటర్ ఎన్ఫోర్స్మెంట్ లాస్ అనేవి లేవు. ఆన్ పేపర్ ఆల్ ద ఇండియన్ లాస్ ఆర్ విల్ బి గ్రేట్ అండి. సో పేపర్ మీద చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ ఎన్ఫోర్స్మెంట్ కి వచ్చేటప్పటికి, సో ఎగ్జిక్యూషన్ కి వచ్చేటప్పటికి ఈ చట్టాలు అనేవి సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితి. రైట్. సో వాట్ వీ కెన్ గివ్ వే ఫార్వర్డ్? మనం ఎలాంటి సజెషన్స్ అనేవి ఇవ్వచ్చు? ఫస్ట్, గవర్నమెంట్ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అండి. గవర్నమెంట్, ప్రభుత్వాలే సరైనటువంటి ఇది తీసుకోవాలి, సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. షుడ్ అడ్రస్ ఫెమిసైడ్ అండ్ ఎన్ష్యూర్ ఉమెన్స్ రైట్స్. ఆడవాళ్ళ తాలూకా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడానికి ప్రయత్నించాలి. రైట్. అండ్ దాంతో పాటు జెండర్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సొసైటీ నుంచి తొలగించకుండా దిస్ పర్టిక్యులర్ ఫెమిసైడ్ ని ట్యాకిల్ చేయడం ఏదైతే ఉంటుందో అది చాలా చాలా కష్టం అండి. అర్థమైందా? ఇండియా షుడ్ కమ్ అప్ విత్ స్ట్రాంగ్ లెజిస్లేషన్స్, చాలా స్ట్రిక్ట్ లెజిస్లేషన్స్, స్ట్రింజెంట్ లెజిస్లేషన్స్ అంటే చట్టాలు, వాటితో ముందుకు రావాలి అండ్ స్ట్రాంగ్ గా వాటిని ఇంప్లిమెంట్ కూడా చెయ్యాలి. అర్థమైందా? అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో అవేర్నెస్ అనేది కూడా తీసుకురావాలి. ఆడవాళ్ళకి చాలా మందికి వాళ్ళ హక్కులు తెలియవు. ఆడదాన్ని నేను కారు తోలకూడదేమో, ఆడదాన్ని నేను ఇంట్లోనే ఉండాలేమో, ఆడదాన్ని నేను 10 మంది ముందు నవ్వకూడదేమో, ఆడదాన్ని నేను ఈ పనులు చేస్తూ ఉండాలేమో అనుకుని ఉంటారు. వాళ్ళకి వాళ్ళ తాలూకా హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ తాలూకా సోషల్ రైట్స్ కానీ, సామాజికంగా వాళ్ళకి కల్పించినటువంటి హక్కులు కానీ, వాళ్ళ తాలూకా ఎకనామిక్ రైట్స్ కానీ, ఆర్థిక పరమైనటువంటి హక్కులు కానీ, వాళ్ళ తాలూకా పొలిటికల్ రైట్స్ కానీ వాళ్ళకి అసలు తెలియకపోవడం వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ వైలెన్స్ ఎగెనెస్ట్ ఉమెన్, ఆడవాళ్ళ మీద హింసకి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగెనెస్ట్ గా ఒక స్ట్రిక్ట్ లెజిస్లేషన్స్ అనేవి, చట్టాలు అనేవి తీసుకురావడం అనేది జరగాలి. అర్థమైందా? ఫెమిసైడ్ ని ట్యాకిల్ చేయడానికి చట్టాలు తీసుకురావడం చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ షుడ్ ఆల్సో కమ్ అప్ విత్ ఫండింగ్ అండి. సో డిఫరెంట్ క్యాంపెయిన్స్ కి అండ్ దాంతోపాటు డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి గవర్నమెంట్ సరైనటువంటి ఫండింగ్ అనేది తప్పకుండా ఇవ్వాలి. ఫండింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ వైటల్ టు ట్యాకిల్ దిస్ ఫెమిసైడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఎన్ష్యూరింగ్ ఎ బ్యాన్ ఆన్ ప్రీనాటల్ సెక్స్ డిటర్మినేషన్.
సో సెక్స్ డిటర్మినేషన్ మీద కూడా కంప్లీట్ గా బ్యాన్ అనేది వేయాలి. స్టిల్ చట్టాలు స్ట్రింజెంట్ గా ఉన్నప్పటికీ ఇంకా సెక్స్ డిటర్మినేషన్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుంది. సపోజ్ మా అక్కకి స్కాన్ చేసేటప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ ఆయన తెలియకుండా ఏం చెప్పారంటే వస్తున్నాడండి హీరో అని చెప్పారు. రైట్, అంటే మేలా ఫీమేల్ అని చెప్పాడు చెప్పకనే బాయ్. రైట్, సో కొంతమంది డాక్టర్స్ ఇలాంటి పరిస్థితులకు పాల్పడుతుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళ ధైర్యం ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే నెవర్ డూ ఎనీథింగ్. బట్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా సమ్ బయాసెస్ ఉంటాయి, సమ్ నోషన్స్ ఉంటాయి. సో ప్రీనాటల్ డిటర్మినేషన్ ఏదైతే ఉంటుందో దానికి కంప్లీట్ గా నో చెప్పడం అనేది జరగాలి. అండ్ దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ మెజర్ చెప్పారండి, ఏంటంటే సెన్సిటైజ్ పోలీస్ పర్సనల్ అండి. పోలీసులకి సరైనటువంటి ట్రైనింగ్ అనేది ఇవ్వాలండి. One of the main issues associated with the implementation of violence against women legislation is the response of law enforcement personnel, that is police personnel. ఉమెన్ మీద క్రైమ్స్ కి వీళ్ళు ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వీళ్ళు చాలా వరకు అమ్మాయి కదమ్మా ఆ మాత్రం సర్దుకోపోలేవా అని సర్ది చెప్పడానికి చూస్తారు తప్ప ఎవరైతే ఆడవాళ్ళ మీద వైలెన్స్ కి పాల్పడ్డారో వాళ్ళని లోపలేయడానికి మాత్రం వీళ్ళు చూడరు. ఈవెన్ దే నెవర్ రిజిస్టర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి, ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళు రిజిస్టర్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? దీస్ డౌరీ డెత్స్, డౌరీ హెరాస్మెంట్స్ అనేవి కామన్ అని చెప్పి వీళ్ళు ఉమెన్ ని మాట్లాడడానికి చెప్తారు కానీ వాళ్ళని కూల్ డౌన్ చేయడానికి చేస్తారు కానీ మగవాళ్ళ మీద ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకోవడం అనేది జరగదు. సో పోలీసుల యొక్క పాలసీస్ ని, ప్రాసెస్ ని, ట్రైనింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా మార్చాలి. దే నీడ్ టు సెన్సిటైజ్, జెండర్ సెన్సిటైజేషన్ గురించి, జెండర్ ఈక్వాలిటీ గురించి, జెండర్ జస్టిస్ గురించి వాళ్ళకి తప్పకుండా చెప్పాలి. అర్థమైందా? అండ్ ఉమెన్ కి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పెంచాలండి. సో ఉమెన్ కి కావాల్సినటువంటి సపోర్ట్ అనేది కూడా తప్పకుండా పెంచాలి. రిసోర్సెస్ అనేవి ఉండాలి. అండ్ దాంతో పాటు డిఫరెంట్ క్యాంపెయిన్స్, డిఫరెంట్ మెజర్స్, టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ ఇలాంటివి ఉపయోగించాలి. టెక్నాలజీ కూడా ఉపయోగించి ఉమెన్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయాలి. అండ్ పేట్రియార్కీ ఏదైతే ఉంటుందో పేట్రియార్కీని కూడా అడ్రస్ చేయాలి. పేట్రియార్కీ పోకపోతే ఫెమినిజం ని 100% దూరం చేయడం అనేది కష్టం. బికాజ్ పేట్రియార్కీ అనేది ఇండియన్ సొసైటీలో పాతుకుపోయింది. పేట్రియార్కీ కారణంగానే ఇండియన్ మైండ్స్ లో మీసోగైని ఏదైతే ఉంటుందో ఇది కూడా పేరుకుపోవడం అనేది జరిగింది. అంటే ఆడవాళ్ళ మీద ద్వేషం పేరుకుపోవడం అనేది జరిగింది. ఆడవాళ్ళంటే నచ్చనటువంటి మనస్తత్వాలు మొదలవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ లాంటివి ఇది చేసి ఉమెన్ కి వాళ్ళ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పి కల్చర్ లో పేట్రియార్కీ ఏదైతే ఉంటుందో దాన్ని దూరం చేయడానికి ప్రయత్నించాలి. ఆడ మగ మధ్య ఎటువంటి తేడా లేదు అని చెప్పి తెలియపరిచేటటువంటి ఇది చెయ్యాలండి. సో జస్ట్ బయోలాజికల్ డిఫరెన్స్ మాత్రమే ఉంది, అంతేగాని ఎటువంటి కల్చరల్ డిఫరెన్స్ లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో మేలు, ఫీమేల్, మెన్, ఉమెన్ తేడా ఏంటండి? మేల్ ని మెన్ అని అనొచ్చా? లేకపోతే బాయ్ గర్ల్? మేల్ ని బాయ్ అనొచ్చా? జెండర్ దగ్గర మేల్ అని ఎందుకు రాస్తారు? ఐఎమ్ మ్యాన్ అని ఎందుకు రాయరు? లేకపోతే బాయ్ అని ఎందుకు రాయరు? వై? రాయొచ్చా అలాగా? రాయొచ్చా? వాట్ డూ యూ మీన్ బై సెక్స్ అండ్ వాట్ డూ యూ మీన్ బై జెండర్? సెక్స్ అంటే ఏంటి, జెండర్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఎవరికైనా తెలుసా? ఆమె ఆడిబుల్, వినిపిస్తుందా నా వాయిస్? Yes, sir. Audible, sir. సో సెక్స్ అంటే ఏంటంటే ఓన్లీ బయోలాజికల్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ అండి. జస్ట్ ఓన్లీ ప్రైవేట్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి డిసైడ్ చేసేటటువంటిది బయోలాజికల్ డిఫరెన్స్. వేరే జెండర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ కల్చరల్ ఆస్పెక్ట్. అంటే వాళ్ళు వేసుకునేటటువంటి బట్టలు కానీ లేకపోతే వాళ్ళ నడవడికి కానీ దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేటటువంటి పేరు ఏంటి అంటే జెండర్. అర్థమైందా? సో పుట్టగానే మనం ఒక సెక్స్ తో పుడతాం, అంటే మేల్ గానీ ఫీమేల్ గా కానీ పుడతాం. సో ఎప్పుడైతే ఈ కల్చర్ అనేది మెల్లమెల్లగా మనం అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తాం, కల్చర్ అనేది మనం తీసుకోవడం, డ్రా చేసుకోవడం, వేరే వాళ్ళ నుంచి లాక్కోవడం అనేది చేస్తామో ఆ టైంలో మనం మెన్ గా, ఆడవాళ్ళు అయితే ఫీమేల్ ఉమెన్ గా పరిణామక్రమం చెందడం అనేది జరుగుతుంది. సో మన కల్చర్ మనకి డిసైడ్ చేస్తుంది. మగవాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకోవాలి, ఆడవాళ్ళు చీర కట్టుకోవాలి, లేకపోతే చుడీదార్ వేసుకోవాలి అని మన కల్చర్ మనకి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? తేడా?
మనకి కొన్ని అథారిటీస్ ఉంటాయి, ఉమెన్ కి కొన్ని రైట్స్ ఉంటాయి, ఉమెన్ ఇలా చేయాలి, ఉమెన్ ఇలాగే ఉండాలి అని మన కల్చర్ చెప్తుంది. సో కేవలం మనకి ఎలాంటిది ఉండాలి, దిస్ సెక్స్ మాత్రమే డిఫరెన్స్ ఉండాలి తప్ప జెండర్ డిఫరెన్స్ అనేది అసలు ఉండకూడదు. అంటే జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. మెన్ కి ఉమెన్ కి కల్చరల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి సిమిలర్ గా ఉండాలి. అది మన కల్చర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ సింప్లీ వే ఆఫ్ లైఫ్. మనం బతికే తీరు నిర్ణయించేటటువంటిది కల్చర్. కల్చర్ ఇస్ ఎ సెట్ ఆఫ్ నార్మ్స్. కల్చర్ ఇస్ ఎ సెట్ ఆఫ్ నార్మ్స్, రూల్స్, బిలీఫ్స్ అండ్ వాల్యూస్ ఇవన్నీ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో కల్చర్ ఏదైతే ఉంటుందో కల్చర్ చెప్తుంది ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, రూల్ పెడుతుంది. మగవాళ్ళకి ఈ హక్కు ఉంది, రూల్ పెడుతుంది. సో ఇక్కడ మనకి జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి, కల్చరల్ నార్మ్స్ లో ఈక్వాలిటీ ఉండాలి. కల్చరల్ నార్మ్స్ మనకి ఈక్వల్ గా ఉండాలి, మనకి ఎలా ఉన్నాయో ఉమెన్ కి కూడా అలాగే ఉండాలి. అర్థమైందా? దీస్ ఆర్ మన వర్డ్స్ మనకు తెలుసు అనుకుంటాం కానీ వాటి వెనక చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంటుందండి. మనం చాలా వరకు వాటిని పట్టించుకోం, బట్ అవి పట్టించుకున్నప్పుడే కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ వస్తుంది. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. అర్థమైందా ఈ ఆర్టికల్ అందరికి? ఎవ్రీవన్ అర్థం చేసుకోగలుగుతున్నారా? ఫాలో అవ్వగలుగుతున్నారా? నేను ఫాస్ట్ అయిపోతున్నాను. క్లియర్ సార్. ఎవరికైనా బానే ఉందా? వెరీ గుడ్. సో ఎవరికైనా ఫాస్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తే వెంటనే నేను అక్కడే ఆపి అడగడానికి ప్రయత్నించాను. రైట్, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, చూడండి. Menstruation, a human issue. So menstruation is a very serious issue in India because menstruation is always considered as a taboo. అది ఒక పాపం కింద చూస్తారు, ఇండియన్ కల్చర్ లో అది పాపం కింద చూస్తారు. రైట్. సో మెన్స్ట్రియేషన్ గురించి అండ్ దాని చుట్టూ ఉండేటటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవాలి. తెలుగులో ఋతుస్రావం అంటాం, ఋతుక్రమము అని చెప్పి అంటాం, బహిష్టు అని కూడా అంటాం, లేకపోతే బయట అని కూడా అంటాం. రైట్. సో దీని గురించి ఒక కాంప్రహెన్సివ్ గా ఆర్టికల్ వచ్చింది బై అంశు గుప్తా. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, చాలా బాగా నచ్చింది నాకు ఆర్టికల్. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా అర్థమవుతుంది. రైట్. సో దిస్ పాండమిక్, COVID-19 pandemic has exposed many challenges, many gaps in our systems అండి. మన వ్యవస్థలో చాలా గ్యాప్స్ ని పరిచయం చేసింది. ముఖ్యంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మన గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకసారి చూపించింది. అండ్ దాంతో పాటు మన తాలూకా ఫినాన్షియల్ ఎకోసిస్టమ్ లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించింది. సప్లై చైన్స్ లో ఎటువంటి వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించే ప్రయత్నం చేసింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూపించేటటువంటి ప్రయత్నం చేసింది. అండ్ దాంతో పాటు డిజిటల్ డివైడ్ లాంటి కొత్త సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేసింది. అండ్ ఇట్ ఆల్సో షోడ్ మెనీ ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ పీపుల్. సో అంబానీ ఎంత ఎక్కువగా డబుల్ ధనవంతుడైపోతే పేదవాళ్ళు ఇంకా పేదరికంలోకి జారుకోవడం అనేది జరిగింది గవర్నమెంట్ పాలసీస్ యొక్క పుణ్యాన. రైట్. సో వీటన్నింటినీ పాండమిక్ అనేది ఎక్స్పోజ్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఉమెన్ వల్నరబిలిటీస్ కూడా ఎలా ఎక్స్పోజ్ చేసిందని చెప్పి మనం ఈ ముందు ఆర్టికల్లో మాట్లాడాం. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే పాండమిక్ మనకి మరొకసారి చురకలు అంటించినటువంటి ఆస్పెక్ట్ మెన్స్ట్రుయల్ హైజీన్ మేనేజ్మెంట్. COVID-19 సోషల్, సైకలాజికల్, ఎకనామిక్ డిజాస్టర్స్ అనేవి తీసుకొచ్చింది. ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్ అయినటువంటి ఉమెన్, ఆడవాళ్ళు ఎప్పుడు వల్నరబుల్ గానే ఉండడం అనేది జరుగుతుంది కదా. వాళ్ళు ఎప్పుడు వీక్నెస్ గురవడం అనేది జరుగుతుంది. సొసైటీ ఎప్పుడు వాళ్ళు వీక్ గానే చూడడం అనేది జరుగుతుంది. స్టీరియో టైప్స్ ఉంటాయి. రైట్. ఆల్ ఉమెన్ ఆర్ వీక్, లేకపోతే ఆల్ ఉమెన్ ఆర్ ఎమోషనల్ క్రీచర్స్, ఆల్ ఉమెన్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఇలాంటివి స్టీరియో టైప్స్. ఈ స్టీరియో టైప్స్ చుట్టే ప్రపంచం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఉమెన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వల్నరబుల్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ అండి. ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఉమెన్ వల్నరబుల్ గా మనం చూడడం అనేది జరుగుతుంది. సో ఇంకా వల్నరబుల్ గా COVID-19 ఉమెన్ ని చేయడం అనేది జరిగింది. రైట్. ముఖ్యంగా ద మోస్ట్ వల్నరబుల్ ఉమెన్ ఆర్ ది సెక్స్ వర్కర్స్ అండి. సెక్స్ వర్కర్స్ తమ తాలూకా ఇదేదైతే ఉంటుందో, పని ఏదైతే ఉంటుందో అది కోల్పోయారు. ట్రైబల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తాము చాలా వల్నరబుల్ అవ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ మైగ్రెంట్ వర్కర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో
వీళ్ళు కూడా చాలా చాలా బాధలకు గురవడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ COVID-19. అండ్ ఉమెన్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ COVID-19 అమ్మ. అర్థమైందా? సో ఆ వల్నరబిలిటీస్ లో ఇంకొక వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ వల్నరబిలిటీ ఏంటి అంటే మెన్స్ట్రియల్ హైజీన్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ మనం ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు మాట్లాడినంత ఇంట్రడక్షన్. తర్వాత మనం ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడతామంటే మెన్స్ట్రుయేషన్ అనేటటువంటిది హ్యూమన్ రైటా, అది మానవ హక్కా అనేటటువంటి డిబేట్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుతున్నాం. అండ్ దాంతో పాటు మెన్స్ట్రుయేషన్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ వర్క్. డిజాస్టర్ రెస్పాన్స్ వర్క్ లో కొన్ని పనులు చేస్తాం. అది ఆడవాళ్ళ తాలూకు మెన్స్ట్రుయేషన్ హైజీన్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయడానికి, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎందుకు వాడకూడదు? డిజాస్టర్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉండిపోతాయి. కానీ పేదరికం అనేది ఎప్పుడు ఇట్ ఈస్ ఎ లాంగ్ లాస్టింగ్, ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ కదా. పేదరికంలో మగ్గిపోయేటటువంటి ఆడవాళ్ళందరూ మెన్స్ట్రుయేషన్ హైజీన్ ఏదైతే ఉంటుందో ఇది మెన్స్ట్రుయల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నారు. మరి వాళ్ళని ఆదుకోలేమా అనేటటువంటి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు మెన్స్ట్రుయేషన్ మిస్సింగ్ వాయిసెస్ అండ్ ఇష్యూస్. ఈ మెన్సురేషన్ ని టాబూగా ఒక పాపంగా చూసేటటువంటి వాళ్ళ మీద వాయిసెస్ అనేవి రైజ్ చేయట్లా. మొత్తానికి ఏం చేస్తున్నారు? ఆ మెన్స్ట్రుయేషన్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం కానీ, ఆ శానిటరీ ఇవేవైతే ఉంటాయో వాటిని పెంచడం కానీ, లేకపోతే అవేర్నెస్ ఆడవాళ్ళకి క్రియేట్ చేయడం కానీ, హైజీన్ గురించి ఇవే చేస్తున్నారు తప్ప మెన్స్ట్రుయేషన్ టాబు అనడం కానీ, లేకపోతే దాని పేరు చెప్పి ఆడవాళ్ళని దూరం పెట్టడం కానీ తప్పురా అని ఎవడు క్వశ్చన్ చేయట్లా. అది ఒక పెద్ద ఇష్యూ అని చెప్పి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడం అనేది జరిగింది. అండ్ షీ హాస్ గివెన్ సమ్ ఇంపార్టెంట్ మెజర్స్ అండి. సో వే ఫార్వర్డ్ కూడా ఆవిడ సజెస్ట్ చేయడం అనేది జరిగింది. చాలా చక్కనైనటువంటి ఆర్టికల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఇంట్రడక్షన్ మాట్లాడాం కదా, వాట్ ఈస్ దిస్ COVID-19, హౌ ఇట్ ఎక్స్పోజ్ దిస్ మెన్స్ట్రుయల్ మేనేజ్మెంట్ అని చెప్పి మనం మాట్లాడాం కదా. నౌ లెట్ us అండర్స్టాండ్ మెన్స్ట్రుయేషన్ యాజ్ ఎ హ్యూమన్ రైట్ అండ్ ఇష్యూ. మెన్స్ట్రుయేషన్ హ్యూమన్ రైటా అనేటటువంటి తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు women play a very important role. They are the building blocks of they play a building block roles in our society. అండి మన సొసైటీని నిర్మించేటటువంటిది వాళ్ళే. ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు కూడా ఎమోషనల్లీ కొలాప్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. మగవాళ్ళు చాలా ఎమోషనల్ అండి, ఆడవాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటారు. ఎమోషన్ తో చాలా డెసిషన్స్ తీసుకుంటారు. మగవాళ్ళని బెటర్ గా మేనేజ్ చేస్తే పెళ్లి కాకముందు తల్లి మేనేజ్ చేస్తుంది, పెళ్ళైన తర్వాత భార్య మేనేజ్ చేస్తుంది. అదేందా దీస్ మేల్ పీపుల్ ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్ గా ఉంటారు కానీ ఎమోషనల్లీ చాలా చాలా వీక్ గా ఉంటారు. The women are the real people who can act as building blocks in our society అని చెప్పుకోవచ్చు. They play very important roles and they play different roles. కేర్ టేకర్స్ గా ఉంటారు, ఫార్మర్స్ గా ఉంటారు, ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఉంటారు, కన్సైన్స్ కీపర్స్ గా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటారు. ఎడ్యుకేటర్స్ గా ఉంటారు, టీచర్స్ గా ఉంటారు చాలా మంది, రైట్. అండ్ దాంతో పాటు డిఫరెంట్ రోల్స్ లో ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ పింక్ కాలర్ జాబ్స్ అన్ని వాళ్ళే చేస్తారు. పింక్ కాలర్ జాబ్స్ అంటే ఏంటి అంటే దీస్ నర్సింగ్ జాబ్స్ కానీ, లేకపోతే రిసెప్షనిస్ట్ జాబ్స్ కానీ ఎక్కువగా వాళ్ళే ఉండడం అనేది జరుగుతుంది. దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ఎకానమీ, ఇన్ అవర్ సొసైటీ, రైట్. కానీ ఉమెన్ ఆర్ స్టిల్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్ వల్నరబుల్. ఉమెన్ కి ఇంకా ఈక్వల్ హ్యూమన్ బీయింగ్స్ గా ట్రీట్ చేయడం అనేది కష్టం అవుతుంది. అర్థమైందా? సో వాళ్ళని కూడా మనుషులుగా ట్రీట్ చేయడం అనేది కష్టం అవుతుంది. అన్ని హ్యూమన్ రైట్స్ వాళ్ళకి అందుతున్నాయా అంటే అందట్లేదు. సో మెన్స్ట్రుయల్ హైజీన్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద లీస్ట్ థింగ్ దట్ ఉమెన్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ దిస్ సొసైటీ అండి. అది కూడా ఆడవాళ్ళకి ఇవ్వలేకపోతే, అది కూడా ఆడవాళ్ళకి సరిగ్గా మనం చూసుకోకపోతే ఇంకెందుకు ఈ సమాజం అంటూ ఉండి, ఇంత స్ట్రాంగ్ కండలేసుకొని మగవాళ్ళు ఉండి రైట్ ఈ సొసైటీలో అని చెప్పి మనకి ఇక్కడ చాలా చక్కగా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది దిస్ పర్టికులర్ ఆర్టికల్లో. అండ్ దాంతో పాటు ఈవెన్ మెన్స్ట్రుయేషన్ ఏదైతే ఉంటుందో, మెన్స్ట్రుయల్ హైజీన్ ఏదైతే ఉంటుందో దాని కోసం ఒక కాంప్రహెన్సివ్ చట్టం కూడా ఏమీ తీసుకురాలేదు. కాంప్రహెన్సివ్ ఒక పాలసీ కూడా ఏమీ తీసుకురాలేదు. అదేందా మెన్స్ట్రుయేషన్ ని టాబుగా చూసే వాళ్ళని పనిష్ చేయడం కానీ, లేకపోతే మెన్స్ట్రుయేషన్ హైజీన్ ఏదైతే ఉంటుందో మెన్స్ట్రుయల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి సహాయం కానీ, ఫండింగ్ కానీ, సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, సివిల్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ మెన్స్ట్రుయల్ నీడ్స్ ఆఫ్ ఉమెన్ కి కావాల్సినటువంటి ఈ శానిటరీ ఆస్పెక్ట్స్ వాటిని కంట్రిబ్యూషన్స్ డబ్బులు ఇవ్వడమే కాదండి, అదొక్కటే చేయడం కాకుండా వాయిసెస్ కూడా రేజ్ చేయడం అనేది చెయ్యాలి. దే నీడ్ టు అడ్రస్ దిస్ మెన్స్ట్రుయల్ నీడ్స్ ఆఫ్ ఉమెన్. దే నీడ్ టు లిసన్ టు దేర్ స్టోరీస్.
వాళ్ళ తాలూకా కథలు అనేవి తప్పకుండా వినాలి. అండ్ దాంతోపాటు వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ తాలూకా రిజైలెన్స్, వాళ్ళ తాలూకా కంట్రిబ్యూషన్స్ ఇవన్నీ ఉండాలి. అండ్ పాలసీ మేకర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. జస్ట్ వాళ్ళకి ఏదో ఈ శానిటరీ ప్యాడ్స్ వాళ్ళ మెన్స్ట్రుయేషన్ నీడ్స్ మాత్రమే అందించడం కాకుండా పాలసీ మేకర్స్ దృష్టికి కూడా ఈ ఆర్గనైజేషన్స్ ఈ ఇష్యూ గురించి తీసుకెళ్ళాలి, ఇష్యూ గురించి మాట్లాడాలి, వాయిస్ అనేది రైజ్ చేయాలి. అర్థమైందా? ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఏం మాట్లాడారు అంటే మెన్స్ట్రుయేషన్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ వర్క్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనేది మాట్లాడారు చూడండి. పావర్టీ, పేదరికం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ బిగ్ ఆన్ గోయింగ్ డిజాస్టర్, ఫర్ ఎవర్ నడిచేటటువంటి డిజాస్టర్ ఇది. వాస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ దీంతో బాధపడడం అనేది జరుగుతుంది. వైల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, విపత్తులు ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్, దే హ్యాపెన్ మోస్ట్లీ ఇన్ ఓన్లీ సమ్ టైమ్, ఓన్లీ కొన్ని సమయాల్లో మాత్రమే అది జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో డిజాస్టర్స్ టైంలో మనం ఏం చేస్తాం, క్లాత్స్ ఏవైతే ఉంటాయో మన క్లాత్స్ ఏవైతే మన బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేస్తాం. అండ్ దాంతోపాటు మనీ ఏవైతే ఉన్నాయో మనీ కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి పావర్టీతో బాధపడుతున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు తమ మెన్స్ట్రియల్ హైజీన్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేయడానికి ఎందుకు ఈ సొసైటీ ముందుకు రాదు, ఎందుకు ఈ సొసైటీ అనేది హెల్ప్ చేయదు? COVID-19 వచ్చింది, చందాలు వేసుకున్నాం, చాలా చాలా ఫండ్స్ అనేవి ఇచ్చాం, చాలా దాన ధర్మాలు చేశాం, చాలా మందికి సహాయపడ్డాం. కానీ ఆడవాళ్ళు చాలా మంది సైలెంట్ గా బాధపడుతున్నారే, మెన్స్ట్రియల్ హైజీన్ తో చాలా మంది క్యాన్సర్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళకి ఎందుకు మనం సహాయం చేయకూడదు అనేటటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. రైట్, ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎడిక్వేట్ క్లాత్ ఈవెన్ టు వియర్, ఈవెన్ ఒక బట్టలు ఏవైతే ఉన్నాయో అవి లేకపోవడం వల్ల, అండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ అదర్ బేసిక్స్. అండ్ చాలా ఈ క్లాత్స్, ఈ మినిమం మౌలికమైనటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం చాలా మంది ఆడవాళ్ళు ఎదురు చూడడం అనేది జరుగుతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ మెన్స్ట్రియల్ హెల్త్ అనేది లేకపోవడం వల్ల, అండ్ దాంతోపాటు హైజీన్ అవేర్స్ అనేది లేకపోవడం వల్ల ఆడవాళ్ళ తాలూకా హెల్త్ పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఆరోగ్య పరిస్థితులు ఇంకా ఘోరాతిఘోరమైన పరిస్థితికి వెళ్ళడం అనేది జరిగింది. అర్థమైందా? ఈవెన్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వీళ్ళు ఏం చెప్పడం అనేది జరిగిందంటే ఇప్పటికీ అర్బన్ ఏరియాస్ లో ఉండేటటువంటి ఉమెన్ లో 15 to 24 ఏజ్ ఉన్నటువంటి ఆడపిల్లల్లో అరౌండ్ 42% ఆఫ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లాత్ ప్యాడ్స్ మీద డిపెండ్ అవుతున్నారంట. ఈజ్ అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుందంటే స్టిల్ ఇప్పటికి కూడా ఒక మంచి అక్షయ్ కుమార్ సినిమా చేయడం అనేది జరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది అనుకుంటే, సో ఇప్పటికీ ఇంత మొత్తంలో ఆడవాళ్ళు అలాంటి దీనిలో ఉన్నారు అంటే, ఈ మినాస్ లో చిక్కుకుపోయి ఉన్నారంటే చూసుకోండి. అర్థమైందా? సో ఈ మెన్స్ట్రుయేషన్ అనేటటువంటిది ఒక హోలిస్టిక్ గా అడ్రస్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే దేర్ వర్ సమ్ మిస్సింగ్ వాయిసెస్ అండి. ప్రశ్నించేటటువంటి గొంతులు ఏవైతే ఉన్నాయో అవి లేకపోవడం. రైట్, సో ఈ దీస్ ఎన్జిఓస్ కానీ లేకపోతే దీస్ డెవలప్మెంటల్ వర్క్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అడ్రస్ ని వాళ్ళు ఈ మెనాస్ ఏదైతే ఉంటుందో, ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని అసలు అడ్రస్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ముఖ్యంగా ప్యాడ్స్ లేకపోతే, అండ్ హెల్త్ ఫెసిలిటీస్ అనేవి లేకపోతే, ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోతే, వాష్రూమ్స్ కానీ ఇవన్నీ సరిగ్గా నిర్మించకపోతే జరిగేటటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియట్లా. బికాస్ ఉమెన్ ఆల్వేస్ దే వర్ నోన్ ఫర్ బేరింగ్ పెయిన్ ఇన్ సైలెన్స్. సో వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు బయటకు చెప్పలేరు. వాళ్ళు ఏమో సిన్స్ సొసైటీ కన్సిడర్స్ ఇట్స్ యాజ్ ఎ టాబు, దాని ఒక అపవిత్రమైనటువంటి దీనిగా సొసైటీ కన్సిడర్ చేయడం వల్ల మెన్స్ట్రుయేషన్ గురించి మాట్లాడడానికి చాలా మంది ముందుకు రారు. ఈవెన్ మీలో కూడా చాలా మంది నాకు తెలిసి ఇబ్బంది పడుతూనే వింటా ఉంటారు ఈ ఆర్టికల్, చాలా వరకు నాకు తెలిసినంత వరకు. రైట్, సో ఎందుకు అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ టాబు. సో ఆడవాళ్ళు మెన్స్ట్రుయేషన్ లో ఉంటే టెంపుల్కి వెళ్ళకూడదు, లేకపోతే ఇంట్లో నేల కింద పడుకోవాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి చాలా చాలా దీనిలో. అర్థమైంది? చాలా చాలా ఫ్యామిలీస్ లో మనం అవి చూస్తూ ఉంటాం. నువ్వు బయటే ఉండాలి, ఇంటి లోపలికి రాకూడదు, రైట్, వస్తే స్నానం చేసే రావాలి, ఇలాంటివి ఒక టాబూ లాగా, ఒక అపవిత్రమైనటువంటి దానిగా చూస్తారు. అండ్ ఉమెన్ ఆల్రెడీ ఆర్ వల్నరబుల్ విత్ హెల్త్ ప్రకారంగా చాలా వల్నరబుల్ అండి. సో వాళ్ళకి బెటర్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో న్యూట్రిషన్ అనేది అందదు, బెటర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ అనేది అందదు. అండ్ ఎర్లీ చైల్డ్ బేరింగ్, చాలా చిన్న వయసులోనే వాళ్ళకి పెళ్లి చేయడం వల్ల వాళ్ళు చిన్న వయసులోనే తల్లులు అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రిప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో
ఈ రిప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటి క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. సో వాళ్ళకి నిజంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎంతమంది చేస్తున్నారండి? మీరు చెప్పండి. ఎంతమంది మీ కుటుంబాల్లో ఆడవాళ్ళు క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది ప్రతి 6 నెలలకు చేసుకుంటున్నారు? కొన్ని అట్లీస్ట్ ఒక సంవత్సరానికి వెళ్తున్నారు డాక్టర్ దగ్గరికి. ప్రతి సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి తెలుసా ఆడపిల్లలు, ఆడవాళ్ళు తప్పకుండా. కానీ ఎవరు ఎంతమంది మానిటర్ చేసుకుంటున్నారు? ఎంతమంది పదండి హాస్పిటల్‌కి వెళ్దామని చెప్పి మీ మదర్స్‌కి గాని, లేకపోతే మీ సిస్టర్స్‌కి గాని, లేకపోతే మీ వాళ్ళకి అంటున్నారు? ఎవరు అనరు. బికాస్ నో వన్ కేర్స్ అబౌట్ ఇట్. నో వన్ కేర్స్ అబౌట్ women in this particular Indian society because patriarchy is in the front seat. పితృస్వామిక వ్యవస్థ, మేల్ డామినెన్స్ అనేటటువంటిది ఫ్రంట్ సీట్ లో ఉండడం అనేది జరిగింది. ఉత్తరప్రదేశ్ లో రేప్ జరిగితే రేప్ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏం చేశారు? రేప్ చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ దరిద్రుడు వెనక నిల్చున్నారు. బికాస్ ఇండియా ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సొసైటీ, వెరీ హీనస్ సొసైటీ. ఆడవాళ్ళని పూజిస్తాం, యమునా నది, గంగా నది అంటాం, ఆడవాళ్ళని తిట్టడం అనేది జరుగుతుంది, ఆడవాళ్ళని హీనంగా చూడడం అనేది జరుగుతుంది. సో ఇండియన్ మెన్ టేక్ ప్రైడ్ ఇన్ అటాకింగ్ ఉమెన్ అండి. సో వాళ్ళు ఏమనుకుంటారు? ఆడవాళ్ళ మీద అటాక్ చేస్తే మేము స్ట్రాంగ్ అని చెప్పి అనుకుంటారు. బట్ అసలైన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం, సో బలంగా వాళ్ళ పక్కన నిలబడడం, అది అసలైనటువంటి స్ట్రెంగ్త్. అర్థమైందా? సో ఇలాంటి కన్సర్న్స్ ని అడ్రస్ చేయడానికి కానీ వాటిని లేవనెత్తడానికి కానీ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మరి మన తాలూకా ఆర్డర్ ఇచ్చినటువంటి వే ఫార్వర్డ్ ఏంటి? ఏం చెప్పారు? ఏ మెజర్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి అన్నారు. సో మెన్సురేషన్ అనేటటువంటిది ఒక డిగ్నిఫైడ్ ఆస్పెక్ట్ గా చేయాలి. సో అది ఎంత మాత్రం తలదించుకునేటటువంటిది కాదు, ఇది ఒక బయలాజికల్ ఆస్పెక్ట్ గానే చూడాలి. అర్థమైందా? సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సొసైటీ నుంచి ఉమెన్ యొక్క వాయిసెస్ అనేవి రైజ్ అవ్వాలి. సో మేము కూడా మనుషులమే అనేటటువంటి ప్రశ్నతో వాళ్ళు తప్పకుండా ముందుకు రావాలి, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు. రైట్. ఇన్ రీసెంట్ పాస్ట్ ఇయర్స్ లో మెన్స్ట్రుయేషన్ మీద అండ్ దాంతో పాటు మెన్స్ట్రియల్ హైజీన్ మేనేజ్మెంట్ మీద చాలా చాలా ఇది అనేది రావడం అనేది జరుగుతుంది. చాలా చాలా అవేర్నెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఒక సినిమా అనేది రావడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు చాలా అవేర్నెస్ అనేది కూడా తీసుకొస్తున్నారు. అది కూడా కంటిన్యూ అవ్వాలి. అండ్ దాంతో పాటు పబ్లిక్ పాలసీ కూడా మెన్స్ట్రియల్ హెల్త్ మేనేజ్మెంట్ మీద ఒక పబ్లిక్ పాలసీ అంటే గవర్నమెంట్ పాలసీ అనేది ఒకటి తప్పకుండా రావాలి. గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. జస్ట్ ఈ మెన్స్ట్రియల్ ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ అందించేస్తే సరిపోతుందా, లేకపోతే ఆడవాళ్ళతో మాట్లాడేస్తే సరిపోతుందా, అవేర్నెస్ కల్పిస్తే సరిపోతుందా? కాదు. గ్రౌండ్ లెవెల్లో మెన్స్ట్రుయేషన్ ఎలాగ టాబూగా చూస్తున్నారు, అపవిత్రంగా చూస్తున్నారు, అండ్ వాళ్ళ కష్టాలను తీర్చాలంటే ఎటువంటి పాలసీ డెసిషన్స్ తో ముందుకు రావాలి అని ప్రభుత్వం అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించాలి. అర్థమైందా? సో మెన్స్ట్రుయేషన్ ఇస్ సీన్ యాజ్ ఎ టాబు. మెన్స్ట్రుయేషన్ ని టాబుగా చూడడం, అపవిత్రమైనటువంటి దానిగా చూడడం ఏదైతే ఉంటుందో అది ఒక కల్చరల్ షేమ్ గా గుర్తించాలి. అది మన సంస్కృతికి ఒక దారుణమైనటువంటి ఒక అవమానంగా ప్రతి ఒక్కరూ భావించాలి. అర్థమైందా? ఉమెన్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెయిన్ ని సైలెన్స్ లో పెయిన్ అనుభవించకుండా వాళ్ళు ముందుకు రావడం అనేది జరగాలి. వారు హెల్దీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోవాలి. అండ్ దాంతో పాటు వెరీ క్లీన్ హైజీన్ అనేది తప్పకుండా వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది జరగాలి. అర్థమైందా? మెన్స్ట్రుయేషన్ అనేది ఒక హ్యూమన్ ఇష్యూగా చూడాలి, రాదర్ దాన్ ఏ ఉమెన్ ఇష్యూ. ఆడవాళ్ళకు మాత్రమే ఇది ఇష్యూ అనేటటువంటి విధంతో చూడొద్దు. ఇట్ ఈస్ ఎ హ్యూమన్ ఇష్యూగా చూడాలి. హైజీన్ ప్రాబ్లం వల్ల ఆడవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అనుకోండి, నో మ్యాన్ కైండ్ అనేది ఉంటుందా? ఉండడం అనేది జరగదు. దేర్ విల్ బి ఎన్ ఇంబ్యాలెన్స్, రైట్? ఇంబ్యాలెన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎన్ హ్యూమన్ ఇష్యూగా చూడాలి, ఉమెన్ ఇష్యూగా అసలు చూడకూడదు. అండ్ దాంతో పాటు పావర్టీని, దీస్ మెన్స్ట్రియల్ హైజీన్ ఏదైతే ఉంటుందో, హైజీన్ మేనేజ్మెంట్ దారుణంగా ఉండడానికి కారణమైనటువంటి పేదరికాన్ని ట్యాకిల్ చేయడానికి చూడాలి. జెండర్ ఇన్ఈక్వాలిటీతో ట్యాకిల్ చేయడానికి చూడాలి. పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటిని ర్యాంప్ అప్ చేయాలి. ముఖ్యంగా పబ్లిక్ స్పెండింగ్ అనేది పెంచాలి హెల్త్ కేర్ సిస్టమ్స్ లో. అండ్ దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఆడవాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిని కూడా పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? సో హ్యూమన్ డిగ్నిటీ దృష్ట్యా దిస్ పర్టిక్యులర్ మెన్స్ట్రుయేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ సీరియస్ కన్సర్న్. ఇండియన్ సొసైటీలో ఇది ఇంకా పెద్ద కన్సర్న్. దీన్ని తప్పకుండా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఇన్ జిఎస్ పేపర్ 2 సోషల్ ఇష్యూస్ లో, లైక్ జిఎస్ పేపర్ 1 సొసైటీలో, లేకపోతే ఎస్ఏ పేపర్ లో కూడా మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆన్ మెన్స్ట్రుయేషన్.
అండ్ దాంతో పాటు ఫెమిసైడ్, రైట్? సో అర్థమైందా ఏం చెప్పాను? 2 ఆర్టికల్స్ డీటెయిల్డ్ గా, Yes, sir. Understood, sir. రైట్? ఈ 2 ఆర్టికల్స్ మీరు యోజన అని మీరు అంటే సురేష్ సార్ ఎందుకో మరి ఈ పీడిఎఫ్ ని గ్రూప్ లో పెట్టొద్దు అన్నారు. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి యోజన మ్యాగజైన్ అని కొడితే ఫస్ట్ ఒక చాహల్ అకాడమీ అని చెప్పి ఒక వెబ్సైట్ వస్తుంది. దాని నుంచి సెప్టెంబర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో వీలైతే అది డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? రైట్, ఒక్కసారి చదవండి, ఒక సింగిల్ రీడింగ్ ఇవ్వండి, మీకు నేను చెప్పిన దాన్ని కరెక్ట్ గా విజువలైజ్ చేసుకుంటారు, ట్రస్ట్ మీ. సో డిడ్ యూ ఫీల్ దిస్ సెషన్ ఈజ్ సంథింగ్ ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ? అర్థమైందా? ఉపయోగపడిందా? Yes, sir. ఎవ్రీవన్? చాలా Yes, బాగా sir. ఎక్స్ప్లెయిన్ థ్యాంక్ యూ అమ్మా. చేశారు. సో వీక్లీ Thank 2 సెషన్స్ నేను డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద తీసుకుంటాను, మీకు మెయిన్స్ లో అప్రోచ్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ప్లీజ్ డూ అటెండ్ దీస్ సెషన్స్ లైవ్, మీకు చాలా యూజ్ ఉంటుంది, ట్రస్ట్. ఓకేనా? రైట్ మ్యామ్, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. సార్ మంత్లీ వన్స్ సార్? వీక్లీ ట్వైస్. వీక్లీ ట్వైసా? వీక్లీ ట్వైస్ ఓకే సార్. నేను తీసుకుంటాను, 4 సెషన్స్ మేడం తీసుకుంటారు. ఓకేనా? ఓకే ఓకే సార్. సాటర్డే సార్ సెకండ్ సెషన్? సెకండ్ సెషన్ వెన్స్డే. వెడ్నెస్డే. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. రైట్, లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. బాయ్.